హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే హై పాయింట్స్ ఇచ్చి మరింత రీచ్ వచ్చేలా చూడండి. డిఫెండ్లో పార్ట్ 43. లాంగ్ ఫ్రాక్లో కనిపిస్తున్న వాసవిని చూస్తూ తమకి అలాట్ చేసిన సీట్స్లో కూర్చోపెట్టాడు వికాస్. మెనూ కార్డ్ ఆమె చేతికిస్తూ ఆర్డర్ చేయి అన్నాడు, ఆమె నడుము చుట్టూ చేతిని వేస్తూ. వదలండి వికాస్ గారు, ప్రైవేట్ క్యాబిన్ బుక్ చేశాను డార్లింగ్, మనకేం నచ్చినట్టు ఉండొచ్చు, ఇప్పుడు నో చెప్తావా అన్నాడు గారంగా. మీ ఇష్టం అని చెప్పి డిషెస్ సెలెక్ట్ చేయడంలో నిమగ్నమైంది. మెడ ఉంపులలో తలదాచుకుని ఆ ఫీలింగ్ని మనసారా ఆస్వాదిస్తుంటే వెయిటర్ రాకతో దూరం జరిగేలా చూశాడు అతను. ఆర్డర్ చెప్పాక సేమ్ పొజిషన్లో కూర్చుని ఏదో చెప్పేంతలో అతని ఫోన్కి వచ్చిన నోటిఫికేషన్ని చూసి వికాస్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. వెంటనే ఓకే అని రిప్లై ఇచ్చి, డార్లింగ్ నేను 10 minutesలో వస్తాను, నువ్వు ఇక్కడే ఉండంటూ కంగారుగా బయటకు వెళ్ళిపోయాడు వికాస్. ఏం జరిగిందో తెలియక వాసవి గుండె ఆగి కొట్టుకోవడంతో అరగంట తర్వాత వచ్చిన అతన్ని చూసి, ఎక్కడికి వెళ్ళిపోయారు వికాస్ గారు, ఎంత భయపడ్డానో తెలుసా అంది టెన్షన్తో. వచ్చిన మెసేజ్ని చూపించిన అతను నీ ఒపీనియన్ ఏంటని అడగడంతో కన్నీళ్లతో మీ ఇష్టం అంది. భారంగా ఆమె ఫోర్హెడ్పై కిస్ చేసిన వికాస్ ఇక అక్కడ ఉండాలనిపించక ఖాళీ కడుపులతోనే వెనక్కి వచ్చారు ఇరువురు. విరాట్ మొత్తం 4 పట్టుచీరలు తీయాలని చెప్పారు అత్తమ్మ, సెలెక్ట్ చేయి అంది ఆర్డర్ వేస్తూ. నువ్వేం చేస్తావే, నీ సెలెక్షన్ టూ గుడ్ విరాట్, దానికి ఎగ్జాంపుల్ నేనే కదా అని అల్లరిగా చెప్పింది. తలపై మొట్టికాయ వేసి శారీస్ సెక్షన్ వైపు నడిచాడు విరాట్. నీలానికి పింక్ బార్డర్, ఎరుపుకి పచ్చ బార్డర్ అంటూ సేల్స్ గర్ల్స్ బుర్ర తినేస్తుంటే చుప్ అన్నాడు సీరియస్గా. లెక్చర్ అన్నందుకే పెళ్లి చేసుకోకూడదు, ఇంకా భయపెడుతున్నాడు సచ్చినోడు అని మనసులో అతన్ని తిట్టుకుంటూ చిన్నగా గోరేసి గీకింది విరాట్ని. వాట్, నాకు ఆ శారీ నచ్చింది విరాట్, కొనవా అంది గారంగా. సేల్స్ గర్ల్ని అడిగి ఆ శారీ ప్యాక్ చేయించి రెడీమేడ్ బ్లౌజ్ కూడా తీసుకున్నాడు. అంత కాస్ట్ పెట్టి ఎందుకు కొన్నావు విరాట్, ఆర్ యూ మ్యాడ్ పొట్టి, పిచ్చి ముదరకుండా మెడిసిన్ యూస్ చేస్తే మంచిది అన్నాడు విసుగ్గా. అడిగిన వెంటనే కాస్ట్ చూసి నో చెప్తావేమో అనుకున్నాను విరాట్, స్టూపిడ్. లవ్ యూ అంటూ శాండీ మెజర్మెంట్స్ తెలుసుకున్నాక బ్లౌజెస్ తీసుకుని సంజీవ్ కూడా షాపింగ్ చేసి జ్యువెలరీ సెక్షన్కి వెళ్ళి అక్కడ ఒక వస్తువును చూసి మనసు పారేసుకుని విరాట్ని అడగలేక మనసులోనే దాచుకుని ఇంటికి స్టార్ట్ అయింది డల్గా. కవర్స్ అన్నీ వాణిగారికి ఇచ్చి ఇంకేమైనా పనులు చేయాలా అత్తమ్మ అంది. నో వరు, ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయాయి, రేపు పెళ్లి కూతుర్ని చేసేయాలి, ఎల్లుండి రాత్రికి పెళ్ళి, ఏమైనా గుర్తొస్తే చెప్తాలే అన్నారు. పసుపు కుంకుమ ఎక్కడ పెట్టమంటారో, అయ్యయ్యో అవి చెప్పడం మర్చిపోయాను, నేను తీసుకొచ్చాను అత్తమ్మ, నా పెళ్ళికి డాడీ కొని తీసుకొచ్చారు, అది గుర్తు పెట్టుకున్నా అంది. బంగారు తల్లివి నువ్వని మెటుకలు విరిచి శాండీకి జ్యూస్ ఇచ్చే అన్నారు. శాండీ పాప, వదినరా అంటూ లేచికొచ్చుంది. చెవులకి ఎంత వినసొంపుగా ఉందో శాండీ పాప, నువ్వు జ్యూస్ తాగు, నేను మెహందీ పెడతాను అని చెప్పి ఎడమ చేతిని తీసుకుంది. ఓపికగా కబుర్లు చెప్తూ మరింత ఓపికగా మెహందీ పెట్టి, ఏంటో మన పెళ్ళిళ్ళు ఇలా జరుగుతున్నాయి అంది దిగులుగా. మన పిల్లలకి స్టోరీలో చెప్పుకోవడానికి పనికొస్తాయి వదినా, తాపీగా ఎవరైనా చేసుకుంటారు, సడన్ మ్యారేజ్ చేసుకుంటే కిక్ వస్తుందని నవ్వుతూ చెప్పింది. మీ అన్నయ్య నన్ను తిడుతున్నాడు శాండీ, ఏకంగా మొన్న కొరికాడు అంటూ నెక్ దగ్గర డ్రెస్ తప్పించి చూపించింది వరేణ్య. వదినా నేను చిన్నపిల్లని, నేను చిన్నపిల్లనే కానీ చెప్పట్లేదు, ఇంకో 2 రోజులు చిన్నపిల్లవి అంతే అంది అల్లరిగా. ఆ టాపిక్ కట్ చేసేలా సంజీవ్ విరాట్ రావడంతో అసలు మాట్లాడుకోనివ్వట్ల మమ్మల్ని అంది మూతి విరుస్తూ. ఆఫ్టర్ మ్యారేజ్ ఫోన్ ఉంటుందిగా, గంటలు గంటలు మాట్లాడుకోండి అన్నాడు సంజీవ్. చదువు ఎలా నాటకెక్కిందిగా సంజీవ్, వెటకారంగా అన్నాడు విరాట్. పాపం ఏడిపించుకురా అంటూ శాండీని ఎత్తుకుని హార్ట్ బీట్ మానిటర్ చేయాలి పదా అంటూ తన రూమ్కి తీసుకెళ్లాడు సంజీవ్. నాకు గోరింటాకు పెడతావా, నో పొట్టి, మామ్ హెల్ప్ చేస్తుంది వెళ్ళు. మూతి ముడుచుకున్న వరేణ్య డిన్నర్ ఏర్పాట్లలో పడింది.
హోటల్ నుండి వచ్చిన వికాస్ నేరుగా అవుట్ హౌస్కి వెళ్ళడంతో వాళ్ళను చూసి రిలాక్స్గా ఉండండి ధైర్యం చెప్పాడు విరాట్. భయంగా ఉందిరా, తనకి ఏమైనా జరిగితే నేను ఉండలేనని బాధగా చెప్పాడు. వికాస్ కాలర్ పట్టుకుని ఎర్రటి చూపులతో చూస్తూ, ఐ హేట్ ఫియర్, నువ్వు ధైర్యంగా లేకపోతే తనని ఎవరు చూసుకుంటారని అసహనంగా అన్నాడు. అన్నయ్య, డీప్ బ్రీత్ తీసుకుని వదిలి, కూల్ చోటు, నేను చూసుకుంటాను, లోపలికి వెళ్ళండి అని చెప్పాడు విరాట్. 10 నిమిషాలు అతని మైండ్ ఎన్నెన్నో ఆలోచనలు చేసి 11వ నిమిషం ఎవరికో కాల్ చేసి రిలాక్స్డ్గా కట్ చేసి లోపలికి వెళ్ళాడు. కబుర్ల మధ్య ప్రశాంతంగా డిన్నర్ తిని మిల్క్ గ్లాస్తో లోపలికి వచ్చిన వరేణ్యని చూసి బాడీ స్ట్రెచ్ చేస్తూ, సెకండ్ నైట్కి రెడీనా అన్నాడు. అమ్మో వద్దు, పెయిన్స్ తగ్గలేదా? గ్లాస్ పక్కన పెట్టి ఆమెని ఒడిలో కూర్చోపెట్టుకుంటూ, చెప్పవే అన్నాడు మంద్రంగా. పెయిన్స్ లేవు, కానీ మ్యారేజ్లో హుషారుగా ఉండాలంటే సెకండ్ నైట్ పోస్ట్పోన్ చేద్దాం విరాట్, ఒప్పుకోవా ప్లీజ్ అంది. పాకెట్ నుండి బాక్స్ తీసి కొన్న జ్యువెలరీని ఆమె మెడలో వేస్తూ, ఫస్ట్ నైట్ రోజు వైఫ్కి గిఫ్ట్ ఇవ్వాలంట, హౌ ఈజ్ ఇట్ అన్నాడు. తను ఏమైతే నచ్చి కొనవా విరాట్ అని అడగాలి అనుకుని అడగలేకపోయిందో ఆ నల్ల పూసలే అవి. మెరుస్తున్న కళ్ళతో అతని ఫేస్ నిండా ముద్దులు పెడుతూ, ఎలా తెలిసింది నీకని కన్నీళ్లతో అడిగింది. చిన్నగా ఆమె కన్నీళ్లు తుడుస్తూ, అడగడం నేర్చుకోవే, ఏదో అంటానని భయపడటం మానేయ్ అని చెప్పాడు లాలన్గా. కొన్ని భయాలు పోవాలంటే ప్రేమతో మాయ చెయ్యాలి, అప్పటి వరకు ధైర్యంగా అడగలేను అంది. చెప్పకుండా తెలుసుకోవాలి, అదే ప్రేమ అని వెధవ తెలివితేటలు ఉపయోగించి నవల్స్ పరిజ్ఞానంతో మాట్లాడితే జాలి పడకుండా చెంప పగలగొట్టేస్తాను అన్నాడు పళ్ళు నూరుతూ. హిహి. ఇసుగ్గా ఆమె గొల్లొప్పించి కబోర్డ్ నుండి తన షర్ట్ తీసి ఆమె ఫేస్ మీదకి విసురుతూ, వేరిట్ అన్నాడు. నా బట్టలు ఉన్నాయి, మూసుకొని చెప్పింది చెయ్యి. వద్దు విరాట్, నాకు ఓపిక ఉండదు, అరటిపండు తొక్కలా వాలిపోతానేమో, ఒక్క 2 days ఉండలేవా అంది పెదవి విరుస్తూ. జెంటిల్గా బిహేవ్ చేస్తాను. నాకు నమ్మకం లేదు విరాట్ సార్. ఆమె వైపు విసిగ్గా చూసి సిగరెట్ వెలిగిస్తూ బాల్కనీలోకి వెళ్ళాడు. నిజంగానే జెంటిల్గా బిహేవ్ చేస్తాడేమో, బట్ పెయిన్ వస్తే నేను తట్టుకోగలనా అని పరిపరి విధాలుగా ఆలోచించి ఫైనల్గా అతని షర్ట్ని వేసుకుని వెనక నుండి హత్తుకుంది. పోవే, జెంటిల్గా అన్నావుగా, అలా లేకపోయావో జాలి లేకుండా తన్నేస్తాను అంది. డిపెండ్స్ ఆన్ యువర్ కోఆపరేషన్ పొట్టి అంటూ సిగరెట్ యాష్ ట్రేలో నలిపేసి ఆమెను ఎత్తుకుని పెదవులు అందుకున్నాడు. చీ యాక్, స్మోక్కి నచ్చలేదా? కడుపులో తిప్పుతుంది విరాట్, వెళ్ళి మౌత్ వాష్ చేసుకుంటా అండ్ ఒక మాటకి స్ట్రక్ అవ్వడం నేర్చుకో అంటూ కొంచెం మెరుగులు దిద్దడం మొదలెట్టింది. వరేణ్య చేసే పని మధ్యలో ఉండగానే ఆమెతో బెడ్ మీదకి జంప్ చేశాడు మిస్టర్ యారోగంట్ లెక్చరర్. చెప్పకుండానే గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అంటూ ఆనందంగా తన పెదవులకి సంకెళ్ళు వేసింది వరేణ్య. ఇరువురు కౌగిలి బిగియడంతో కాసేపటికి ఆమె ఒంటిపై ఉన్న షర్ట్ ఊపిరాడక పక్కకి వెళ్ళిపోయింది. విరాట్ దూకుడిని చూసి వరేణ్యలో భయం మొలకెత్తడంతో, విరాట్ జెంటిల్గా మర్చిపోకు అని గుర్తు చేసింది పొట్టిపుచ్చుక. కానీ ఆమె మాటలు నచ్చక అంతకంతకు అల్లకపోతూ, షటప్ పొట్టి అన్నాడు. విరాట్, మాట్లాడే స్కోప్ ఇవ్వకూడదే నీకని మరోసారి గాఢంగా అదరాలు కలిపేసి వరేణ్యలో నొప్పి పుట్టించే సమయానికి బయట నుండి పెద్ద అరుపులు వినిపించడంతో ఒక్కసారిగా ఆమె నుండి దూరం జరిగాడు విరాట్. అమ్మయ్య, వాడెవడో బ్రతికించాడనుకుని రిలాక్స్ అవుతూ మరుక్షణం బెడ్షీట్లో దాక్కుంది పొట్టిపిచ్చుక. లైట్ ఆన్ చేయవే. పక్కనే ఉన్న స్విచ్ బోర్డు దగ్గర లైట్ ఆన్ చేయడంతో ట్రాక్ అండ్ షాట్ వేసుకుని, వరేణ్యకి డ్రెస్ ఇచ్చి, నిద్రపోయావో చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చి బయటకు వచ్చాడు. ఓ అబ్బో, చంపేస్తాడంట. బయట పంచాయతీ తీరే సమయానికి చాలా టైం పట్టేలాగుంది, ఏంటో ఒకసారి చూసేద్దాం అంటూ విరాట్ షర్ట్ మీదకి నైట్ ట్రాక్ యాడ్ చేసుకుని బయటకు వచ్చేసరికి విరాట్ని చూసి నోటిపై చేతులు వేసుకుంది కన్నీళ్లతో. రాజారెడ్డి వాళ్ళున్న బస్తీకి తనే పెద్ద. ఉన్నంతలో కూతుర్ని చదివించి ఉద్యోగం చేయించాడు. కానీ అతని నమ్మకం పూర్తిగా పోగొట్టి వికాస్ని ప్రేమించింది వాసవి.
ప్రేమించడం అయితే చేసింది, కానీ తండ్రి గురించి తెలిసి చెప్పే ధైర్యం చేయలేకపోయింది. కూతురు ప్రేమ విషయం తెలియగానే హౌస్ అరెస్ట్ చేసి ఒక వెధవకిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు అతను. బట్ వికాస్ తనని లేపుకుని తీసుకెళ్ళిపోయాక కూతురు గురించి వెతకని రోజంటూ లేదు. గడప దాటితే చచ్చింది అనుకునే వాళ్ళు కొందరైతే వాళ్ళని చంపైనా తీసుకురావాలి అనుకునేది మరికొందరు. ఆ రెండో రకానికి చెందినవాడే ఈ రాజారెడ్డి. కూతుర్ని లేపుకొని పోయిన వాడి ప్రాణాలు తీసైనా సరే తన ఇంటికి తీసుకెళ్ళి పెళ్లి చేయాలనుకున్నాడు. అందుకే కేశవ్ చెప్పిన వెంటనే ఆగమేఘాల మీద వేట కొడవల్ని పట్టుకుని పయనమయ్యాడు. ఇంటి ముందు నిలబడి, వాసవి ఒసే బజారుదానా బయటికి రా అని అరిచాడు కోపంగా. ఆ రోజు మూడ్ బాగోక వికాస్ కౌగిట్లో నేను నిద్రలోకి జారుకుంటున్న ఆమెకి చాలా రోజుల తరువాత వినిపించిన తండ్రి మాటని గుర్తుపట్టి వికాస్ గారు అని భయంగా పిలిచింది. గజగజ వణికిపోతున్న ఆమె ఫోర్ హెడ్పై కిస్ చేస్తూ, ట్రస్ట్ మీ డార్లింగ్, నేను ఉన్నాను కదా, మనకి తోడుగా విరాట్ కూడా ఉన్నాడు. అంకుల్ ఎలా మాట్లాడినా మనసుకు తీసుకోకుండా ధైర్యంగా ఉండు అన్నాడు కళ్ళు తుడుస్తూ. ఆమెను తీసుకుని బయటికి వెళ్ళేసరికి వాసవి భుజం చుట్టూ చేయి వేసి కనిపిస్తున్న వికాస్ని చూసి ఆవేశం తూగిపోతూ అతని కాలర్ పట్టుకుని, ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్ని లేపుకొచ్చావు, నీ తల నరికి అమ్మకి బలిస్తా నా కొడక అని కోపంగా అరిచారు. అంకుల్, ఒక్కసారి నేను చెప్పేది వినండి, వాసవి అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు అసహనంగా. ఎవడికి రా నీ సోది కబుర్లు చెప్తున్నావు? ఈ కాలంలో ప్రేమలు పక్కల వరకని నాకు తెలుసు, ఇంకా దానిపై నీకు మోజు తీరలేదా అన్నాడు అసహ్యంగా కూతుర్ని చూస్తూ. నాన్న, నోరు మూయివే, నేను తీసుకెళ్లేది కేవలం నా పరువు గురించి మాత్రమే, నువ్వెప్పుడో చచ్చావనుకుని పిండం కూడా పెట్టేశాను అన్నాడు వికాస్ కోపంగా ఆయన కాలర్ పట్టుకుంటూ. వాసవి గురించి తప్పుగా మాట్లాడితే మీ వయసుకు కూడా గౌరవం ఇవ్వను అన్నాడు ఆవేశంగా. వికాస్ గారు వెనక్కి తిరిగి ఆమెను చూస్తూ, నీ విషయంలో నా కోపం కంట్రోల్ కాదురా, కాసేపు సైలెంట్గా ఉండని చెప్పేలోపు ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగా మారుతుంటే వికాస్ గారు అని అరుస్తూ స్పృహ తప్పి పడిపోయింది వాసవి. వికాస్ ఎప్పుడైతే వెనక్కి తిరిగాడో అదే అదనుగా భావిస్తూ, నేను చంపి నా కూతుర్ని తీసుకెళ్తానురా అంటూ వేట కత్తిని తీసుకుని అతని మెడపై పెట్టేలోపు విరాట్ రక్తం వరేని ఫేస్పై చిప్పిల్లింది. విరాట్ అని ఏడుస్తూ అతని చేతిని వెనక్కి లాగి, ఎందుకు ఇలాంటి పని చేశావురా అంది వెక్కుతూ. ఎర్రబడిన కళ్ళతో ఆమె దుప్పటా చుట్టుకుని రాజారెడ్డిని వెనక్కి తోసేయడంతో అన్నయ్య అని బాధగా పిలిచాడు వికాస్. గో బ్యాక్ వికాస్. 2 అడుగులు వెనక్కి వేయడంతో తమ్ముడికి అడ్డుగా నిలబడుతూ, వీళ్ళకి ఏమైనా జరిగిందంటే నువ్వు ఈ కాంపౌండ్ కూడా దాటలేవు అన్నాడు సీరియస్గా. నువ్వెవడ్రా మధ్యలో? అది నా కూతురు, చంపుకుంటాను లేదా మరేదైనా చేసుకుంటాను, నీకేం హక్కు ఉంది? ఒకవేళ తమ్ముడితో పాటు నిన్ను కూడా ఉంచుకుని ఇద్దరిని మెయింటైన్ చేసి పట్టలేని ఆవేశంతో ఆయన వయసును మరిచి 2 చెంపల్ని వాయించేశాడు విరాట్. నిన్ను చంపేస్తానురా. ఆయన కాలర్ పట్టుకుని విసురుగా లాక్కుంటూ, ఈ క్షణం నిన్ను జైల్లో పెట్టించి లైఫ్ స్పాయిల్ చేయగలను, బట్ నీ కూతురు ఏడుస్తుంది, నీకేమైనా జరిగితే నువ్వు కంటే ఏమైనా చేయొచ్చని రూల్ ఉందా? ప్రేమించడం తప్ప నీ దృష్టిలో? నచ్చినవాడు కాకుండా మరొకడు నీ కూతుర్ని ముట్టుకుంటే తను చస్తూ బ్రతుకుతుంది. అయితే ఏంటి? కులం తక్కువ వాడిని చేసుకుంటే ఒప్పుకోను. నేను మీ అంతగా చదువుకోలేదు, నా కుటుంబం నా చెప్పు చేతల్లో ఉండాలి, అలా లేనప్పుడు వాళ్ళని చంపడానికి కూడా వెనకాడను, ఇదే నేను నమ్మే నీతి అన్నాడు రాజారెడ్డి. తనను తీసుకెళ్లిన మరుక్షణం పోలీసులు వచ్చి బొక్కలో వేస్తారు నిన్ను అని చెప్పాడు విరాట్. డబ్బులతో కొనేస్తాను, కేర్లెస్గా చెప్పాడు అతను. తనిప్పుడు నీ కూతురు కాదు, నా తమ్ముడి భార్య, నువ్వేం పీకలేవు అన్నాడు పొగరుగా. లోపల నుండి గొడవను ఎంజాయ్ చేస్తున్న కేశవ్ ఆ మాటకి ఒక్క ఉదుటను బయటకు వస్తూ, వాళ్ళకి పెళ్లి జరగడం ఏంటి అన్నాడు షాకింగ్గా. మనం తర్వాత డిస్కస్ చేద్దాం కేశవ్, జరిగేది చూస్తుండు అని సైడ్ స్మైల్తో చెప్పి పొట్టి తనని కాన్షియస్లోకి తీసుకురా అన్నాడు విరాట్. కన్నీళ్లతో అతని చేతిని వదిలి వాసవి ఫేస్పై వాటర్ జల్లడంతో వికాస్ గారిని ఏం చేయకున్నా అన్న అంటూ కళ్ళు తెరిచి ఒక్కసారిగా ఏడ్చేసింది. ఆమెను విసురుగా రాజారెడ్డి ఎదురుగా నిలబెట్టి, నీ మ్యారేజ్ అయినట్టు మీ డాడీకి ప్రూవ్ చే అన్నాడు విరాట్. తన కన్నీళ్ళను తుడుచుకుని తండ్రి కళ్ళలోకి చూసే ధైర్యం లేక
నాన్న, నేను చేసింది తప్పే, దానికి శిక్షగా నేను చనిపోయాను అనుకో, అంతేకాని మమ్మల్ని విడదీయాలని చూడకు. ఏ రోజు నువ్వు ప్రేమగా నన్ను దగ్గరికి తీసుకోలేదు. నాకు వికాస్ గారు కావాలి. దయచేసి ఆయనని నాకు దూరం చేయకు. మేమిద్దరం పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నామని అప్పటి వరకు డ్రెస్లో దాగిన తాళిని బయటకు తీసి చూపించింది వాసవి. విరాట్, వికాస్ మినహాయించి అందరూ విపరీతమైన షాక్లోకి వెళ్ళిపోవడంతో, వాడితో అన్ని రకాలుగా ఉన్నావా అన్నాడు రాజారెడ్డి ఆవేశంతో. ఎప్పుడైతే నీ కూతురుగా బయటకు వచ్చానో అప్పుడే ఆయన భారీగా మారిపోయాను. దయచేసి మమ్మల్ని ఇలా వదిలే అంటూ చేతులు జోడించింది. ఎంతకి తెగించావే నీచురాల, ఏం తక్కువ చేశానే అంటూ మరోసారి కత్తి దూశాడు ఆమె పైకి. అడ్డొస్తున్న అన్నదమ్ముల్ని ఆపుతూ, నాన్నతో నేను మాట్లాడుతాను బావా అని రక్తమూడుతున్న రచయితను చూసుకుంటూ చెప్పింది. ఇద్దరూ సైలెంట్ అవ్వడంతో, ఈరోజు నన్ను కూతుర్లా చూడలేదుగా నాన్న నువ్వు. ఎవరో ఆడపిల్ల తప్పు చేసిందని నన్ను కట్టడి చేశావు, పంజరంలో బంధించావు. చదువుకున్నప్పుడు నరకం, ఆఫీస్లో కూడా నరకం. అప్పుడు కనిపించారు వికాస్ గారు. నా బాధని చూడలేక ఆ దేవుడు పంపించాడు అనుకుంటా. ఆయన ప్రేమలో నన్ను నేను మర్చిపోయాను. నువ్వు పెట్టే టార్చర్ కన్నా ఆయన ప్రేమే నాకు నచ్చింది. ఒక కూతురుగా నేను చేసేది తప్పు అవ్వచ్చు, కానీ ఒక ఆడపిల్లగా నేను తప్పు చేయలేదు అంది దృఢంగా. ఏమయ్యా పెద్ద మనిషి, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోలేదని చెప్పావు, చంపైనా నీ కూతుర్ని తీసుకో అని చెప్పావు, కానీ పనికి మాలింది నాకే పాఠం చెప్తోంది అన్నాడు కేశవ్ని ఉద్దేశించి. వెళ్ళిపో నాన్న. ఛీ, నీలాంటి దాని గురించి వచ్చాను చూడు, తగిన శాస్తి చేశావు. జీవితంలో ఆనందం అనేదే ఉండదు నీకు. ఎవడేం చూసుకుని రెచ్చిపోతున్నావో వాడే రేపన్న రోజున యాక్సిడెంట్ అయ్యి కుక్కచావు చస్తాడు. నువ్వు ముండా మోసి కుళ్ళుకుళ్ళు ఏడుస్తావు. ఇదే ఈ తండ్రి పెట్టే శాపం అని ఆవేశంగా చెప్పి వెళ్ళిపోయాడు రాజారెడ్డి. అప్పటి వరకు ధైర్యంగా ఉన్నది కాస్త ఆ మాటలకి ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తుంటే మోకాళ్ళపై జారిపోతూ, ఇంతకంటే నన్ను చంపేసి ఉంటే బాగుండేది నాన్న అని గుండెలలిసేలా ఏడ్చింది వాసవి. నా గుండెలపై తన్ని నీకు ఈ మాటలే సరైన శిక్ష చెప్పి గేటు దాటేశారు రాజారెడ్డి. వాట్ నెక్స్ట్?